బాగున్నారండి. బాగున్నారు కాబట్టే నా మాటలు వింటున్నారు. బాగోపోతే నా మాటలు వింటారా ఏంటి? ఇగోండి ఒక మంచి మాట చెప్పాలండోయ్. భార్యాభర్తలు ఎంత పసుపు కుంకుమలా ఉండాలి. ఒక ముఖాన్ని పసుపు రాసి బొట్టు పెట్టకపోతే అందంగా ఉంటారండి. అలాగే భార్యాభర్తలు అయిన తర్వాత ఇష్టాల్ని కష్టాల్ని నష్టాల్ని పంచుకోపోతే ఎలా భార్యాభర్తలు అవుతారండి? ఈ మాటలు నావు కాదండి, మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేవారండి. భార్యాభర్తలు అంటే ఒకరి ఇష్టాల్ని కష్టాల్ని పంచుకోవాలనేసి. పెద్దల మాటలు చద్ది మూటలండి. అందుకే కాబోలు అంటారు. ఎందుకంటే చద్దిమూట ఆరోగ్యానికి మంచిది, పెద్దల మాట జీవితానికి మంచిది. పెద్దల మాటలు వింటున్నాం కాబట్టి మన జీవితాలు ఎంత బాగున్నాయి. ఈరోజు పిల్లలకి మనమే నాలుగు మంచి మాటలు చెప్పాలోయ్. అయ్యో పని పాట లేకుంటే ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకోకండి. బోల్డ్ పనులు ఉన్నాయండి. సాటర్డే కదా, ఇగో ఇలాగ అమర్చుకొని దేవుడికి అలంకరించుకొని గౌరమ్మగా సర్దుకొని పసుపు కుంకాలతో వాళ్ళు శుభ్రంగా పూజ చేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కమెంట్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. పనికిమాల కమెంట్స్ మటుగా పెట్టకండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు చూసినందుకు. మంచి మాటతో మళ్ళీ కలుగుతాం.